నమస్తే నేను మీ శ్రీ వెల్కమ్ బ్యాక్ టు ఎంసీఏ మిడిల్ క్లాస్ అమ్మాయి ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను తులసి కోటకి ఒక మంచి పెయింటింగ్ వేసిన వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న తులసి కోటను కూడా నేనే పెయింట్ చేశానండి. కాకపోతే వేసే 2 years పైన అయిపోయింది. చూసారు కదా, మధ్యలో ఆ పెయింట్ అంతా ఊడిపోయింది అనమాట. అలానే తులసి కోట కూడా చాలా బ్లాక్గా అయిపోయిందండి. నేను వేసినప్పుడు చాలా బ్రైట్గా ఉండేది, ఇంకా కలర్ మొత్తం ఫేడ్ అయిపోయి బ్లాకిష్గా అయిపోయినట్టు అయిపోయింది. దీనిపైన ఆల్రెడీ ముగ్గులన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఫస్ట్ ప్రైమర్ అయితే అప్లై చేస్తున్నాను. ఇలా ప్రైమర్ వేయడం వల్ల మనం తులసి కోటకి వేసిన కలర్ బాగా ఎలివేట్ అవుతుంది, ఇంకా బాగా కనిపిస్తుంది అన్నమాట. దానికోసం నేనైతే ముందుగా ప్రైమర్ అప్లై చేస్తున్నాను. ఈ ప్రైమర్ బ్రష్తో కన్నా ఇలా స్పాంజ్తో అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అని నేనైతే స్పాంజ్ని యూజ్ చేస్తున్నానండి. మీరైతే బ్రష్ కూడా యూజ్ చేయొచ్చు. నార్మల్లీ డైరెక్ట్గా పెయింట్ వేసుకోవాలంటే కూడా వేసేసుకోవచ్చు అండి. కాకపోతే పైన ఉండే డిజైన్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో 2 coatings అయినా వేసుకోవాలి, లేదా ప్రైమర్ అప్లై చేసి దానిపైన పెయింట్ వేసుకోవాలన్నమాట. చూసారు కదా, మొత్తం ప్రైమర్ అప్లై చేసి ఒక 1 hour ఆగిన తర్వాత ఇలా ఉందండి మొత్తం. సో దీనిపైన నేను ఇప్పుడు వైట్ పెయింట్ అనేది అప్లై చేస్తున్నాను. ఇది మొత్తం నేను ఆయిల్ పెయింటే యూజ్ చేస్తున్నానండి. కావాలంటే మీరు యాక్రిలిక్ పెయింట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ పెయింట్ మొత్తం వేసేసరికి చీకటి అయిపోయిందండి. ఈ ఆయిల్ పెయింట్ ఆరడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా, సో నేను నైట్ అంతా ఇలానే వదిలేసాను. మార్నింగ్ దీనిపైన రెడ్ కలర్ పెయింట్ అనేది వేద్దామని అనుకున్నాను అనమాట. తులసి కోటని చూసేసరికి ఒక టెంపుల్ లుక్ అయితే రావాలి అని అనుకున్నానండి. దానికోసం ఈ టెంపుల్ థీమ్ని తీసుకుని దానికి తగ్గట్టుగా ఇలా రెడ్ కలర్ పెయింట్ అనేది చేస్తున్నాను అనమాట దీనిపైన. దీనికి బేస్ మొత్తం వైట్ పెయింట్ ఆయిల్ పెయింట్ యూజ్ చేశాను కదండి. ఈ రెడ్ కలర్ పెయింట్ మాత్రం యాక్రిలిక్ యూజ్ చేశానండి. ఈ రెడ్ కలర్ బోర్డర్ స్ట్రైట్గా రావడం కోసం ఫస్ట్ నేను పేపర్ టేప్ అయితే యూజ్ చేశానండి. కానీ అది తీసేటప్పుడు మొత్తం వైట్ పెయింట్ కూడా దాంతో పాటు వచ్చేస్తుంది అనమాట. ఓకేలే, ఇంకా చేత్తోనే కుదిరినంత స్ట్రైట్గా ట్రై చేద్దామనేసి ఇలా వేసానండి. అసలు ఇప్పుడంటే ఇలా అపార్ట్మెంట్ వచ్చి చిన్న కుండీల్లో మనం తులసమ్మని పెంచుకోవాల్సి వస్తుంది. కానీ మీకు గుర్తుందా, మీ నాయనమ్మ ఇంట్లో కానీ మీ అమ్మమ్మ గారి ఇంట్లో కానీ తులసి కోట ఎలా ఉండేది అని? మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెద్ద తులసి కోట ఉండేదన్నమాట. దానికి ప్రతిరోజు అలికి మంచి మంచి మెలుకులు ముగ్గులు పెట్టేవాళ్ళండి. మీ అమ్మమ్మ గారి ఇంట్లో ఎలాంటి తులసి కోట ఉండేది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. కుండీ కింద పెట్టి ఈ ప్లేట్ ఉంది కదండి, దీనిలో చిన్నగా పద్మ ముగ్గు వేసాను. చూసారు కదండి, మొత్తం పెయింట్ అంతా కంప్లీట్ అయ్యేసరికి నా తులసి కోట లుక్ అయితే ఇలా ఉంది. మీకు నచ్చిందా? అయితే తప్పకుండా కామెంట్ చేయండి. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.